పిల్లల్ని ప్రేమిస్తే, వాళ్ళ కోసం త్యాగం చేస్తేనే తల్లిదండ్రులు పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వగలుగుతాం. మీరందరూ మంచి తల్లిదండ్రులు అవ్వాలి, పిల్లల కోసం నడుం కట్టుకునే తల్లిదండ్రులు అవ్వాలి. మీ గురించి ఒక్కడు బ్యాడ్గా చెప్పకూడదు. అంత సాక్ష్యం, మంచి సాక్ష్యం మీ పిల్లలకి మీరు ఇవ్వాలి. ఇంకేమి ఇవ్వద్దు వాళ్ళకి. మీ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మంచి సాక్ష్యం ఇవ్వండి, మంచి జీవితం. మీ నాన్నరా ఎప్పుడు మేము ఒక పెళ్లి చూపులకి వెళ్ళేవండి. ఆ పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి చూపుల్లో మాట్లాడుతుంటే అప్పుడు పాస్టర్ గారు, మా శ్రీను ఉన్నాడండి, ఈ శ్రీను ఎలాంటి వాడు తెలుసండి, గబుక్కుని అతను పాపం ఒక ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన చాలా లేనరకంలో, కష్టంలో చాలా పెరిగాడు. ఆయన పండగకు వచ్చినప్పుడు అందరూ చాలా, వాళ్ళ చుట్టూ ఉన్న బంధువులు అందరూ చాలా స్థితిపరులంట. గబుక్కుని బంధువులు ఏం చేస్తారండి, 1000 రూపాయలు 500 జేబులో పెడతారు కదా. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ వస్తే ఒక 5000 చేతిలో పెడితే మనీ ఆర్డర్ చేసి పంపించేసేవాడంట. పెదనాన్న ఏమనుకోకు, ఎప్పుడు నాకు అలా డబ్బులు, అంత అభిమానం కలిగినోడు. ఒకవేళ ఈ పెళ్లి మేము అందరం తల చేయగలం, కానీ వీడు తీసుకునే మనిషి కాదు, అభిమానం గల మనిషి. నాకు ఆ మాట వింటే అండి, ఈ ఇంట్లో పిల్లని తెచ్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనిపించింది నాకు. ఇంట్లో పిల్లని చేసుకోవచ్చు. ఒక నీతి కలిగిన వాడు, ఊరంతా చెప్తుందంట సాక్ష్యం, ఆ వ్యక్తి గురించి ఇంత మచ్చవడలేనంత చక్కటి సాక్ష్యం అంట. మన పిల్లలకి ఇవ్వాల్సింది ఇదే సాక్ష్యం.